వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో రమేష్ అనే ఒక విద్యార్థి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చివరి సంవత్సరం పరీక్షలు రాసి సొంతూరు వెళ్ళడానికి బ్యాగులు సర్దుకుంటున్నాడు. ఆ సమయంలో తన కళాశాల యజమాని నుండి ఆ విద్యార్థికి ఫోన్ వచ్చింది. అయితే ఎవరో ఒక ఆగంతకుడు ఆ కాలేజీలలో బోధిస్తున్న ఒక అధ్యాపకురాలి అశ్లీల మెసేజ్లు పంపిస్తున్నాడు. ఆ అధ్యాపకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాయ్పూర్ సైబర్ క్రైమ్ పోలీసులు విభాగం దర్యాప్తు చేశారు. దర్యాప్తులో అశ్లీల మెసేజ్లు పంపడానికి ఉపయోగించిన మొబైల్ సిమ్ కార్డ్ ఈ విద్యార్థి ఆధార్ కార్డుతో లింక్ చేసి దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులు ఆ విద్యార్థిని పిలిచి కాసింత తీవ్ర స్థాయిలో ఇంటరాక్ట్ చేశారు. పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు కావాలని షరతు కూడా విధించారు. మరో ఘటన మరింత ఆసక్తికరమైంది. ఈ వార్త రాస్తున్న విలేకరికి గత 2 సంవత్సరాలుగా లండన్ హీత్రో విమానాశ్రయం ఆఫీస్ పేరుతోనో, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతోనో, ఫెడరస్ కొరియర్ లండన్ కేంద్ర పేరుతోనో ఫోన్లు వచ్చాయి. అన్ని ఫోన్ పిలుపులు సారాంశం ఒకటే: విలేకరి పంపిన కొరియర్ విమానాశ్రయంలో పడి ఉందని, దాని గురించి వివరాలు తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామన్నది ఆ సారాంశం. మరికొన్ని సార్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ కేంద్రం నుండి కూడా ఫోన్స్ వచ్చాయి. ఫలానా ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, మీరు అర్జెంటుగా ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న కస్టమ్స్ ఆఫీస్కి రావాలి, మీ పేరుతో ఉన్న కొరియర్ ప్యాకెట్లలో మాదక ద్రవ్యాలు దొరికాయి, మీరు రాకపోతే అరెస్ట్ చేసుకొని తీసుకురావాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు అని అలా అన్నారు కూడా. ఇలాంటి అనుభవాలు పాఠకులలో కూడా చాలామందికి ఎదురై ఉంటాయి. గమ్మతైన విషయం ఏమిటంటే, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ముందు కానీ తర్వాత కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక మెసేజ్ వస్తుంది. రకరకాల పేర్లతో మిమ్మల్ని మోసం చేయడానికి డిజిటల్ రంగంలో అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలియని నెంబర్ల నుండి వచ్చిన ఫోన్ కాల్స్ను స్పందించవద్దు. అంతర్జాతీయ కోడ్ నెంబర్లతోనో మరో రకమైన ముసుగులతోనో వచ్చే నెంబర్లకు స్పందించవద్దు అని ఆ కాల్స్ లేదా ఆ మెసేజ్ సారాంశంగా ఉంటుంది. అలా మన రకరకాలుగా కాల్స్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్లు స్పందించకుండా ఉందామా అంటే అది కుదరదు. ఉదాహరణకు, ఏదైనా బ్యాంకు ద్వారా ఆన్లైన్ ఖాతా నుండి గణనీయమైన మొత్తాన్ని మనకు తెలిసిన వాళ్ళకు పంపితే వెంటనే అలా స్పందించినది మీరా కాదాన్ని ధృవీకరించుకోవడానికి బ్యాంకులకు సంబంధించిన కాల్ సెంటర్ల నుంచి ఫోన్లు వస్తాయి. అవి కొత్త నెంబర్లు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ మాటల్ని నమ్మి మనం కాల్స్ను స్పందించకపోతే మనం చేసిన బ్యాంకు లావాదేవీలు మొత్తం వివాదాస్పదంగా మారుతాయి, లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడతాయి. ఇకపోతే ఇలాంటి కాల్స్కు స్పందించకుండా మొదలు పెట్టామా, ఈ ఆన్లైన్ స్కామ్ ట్రోలింగ్కు భరించక తప్పదు కదా. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే కాసింత రోజువారీ జీవితం, మనం చేసే పనులు, మన అలవాట్లు, మనం అలా చేయాల్సిన పరిస్థితులు, కల్పించిన ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి. మనకు రోజువారీ వ్యవహారాలలో ఎదురయ్యే కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. విమాన ప్రయాణం చేయాలంటే టికెట్ కొనేటప్పుడు ఆధార్ కార్డు ఇవ్వాలి. ఏదైనా ప్రభుత్వ శాఖలో పని కోసం వెళ్తే ఆధార్ కార్డు ఇవ్వాలి. కోర్టులో కేసు వేయాలన్నా కక్షదారులు తమ ఆధార్ కార్డు కూడా జత చేయాల్సి ఉంటుంది. కొత్త ఫోన్ కొనాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు జత చేయాలి. ఈ దేశంలో జరిగే ప్రతి పనికి ఆధార్ కార్డు అనుసంధానంగా చేయాల్సిన షరతును కేంద్ర ప్రభుత్వం విధించింది. అలాంటి పనికి ఆధార్ కార్డు వివరాలు అవసరమా లేదా అన్నదాంతో పని లేదు. కానీ చివరికి చచ్చిన మనిషి శవానికి కాల్చాలన్న ఆధార్ కార్డుతోనే వైకుంఠ సేవను బుక్ చేసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఎన్నికలలో ఉపయోగించే ఓటర్ కార్డును కూడా ఆధార్ కార్డుతోనే జత చేయాల్సిన ప్రభుత్వం నిర్ణయించింది. తాజా రైల్వే టికెట్ బుకింగ్ కూడా ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జన్ధన్ యోజన పథకం భాగంగా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్తో అనుసంధానం జరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా అనివార్యంగా కొన్ని వివరాలు ఈ విధంగా అవసరం ఉన్నా లేకున్నా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్లతో మనిషి జీవితం అనుసంధానించబడింది. ప్రస్తుతం కోట్లాది సంఖ్యలలో ప్రజల చేతుల్లో ఇంటర్నెట్లో సౌలభ్యం ఉండడంతో కోట్ల మంది సంబంధించిన బ్యాంకు ఖాతాలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలు, సెల్ఫీ రూపంలో తీసుకున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో భద్రపరుచుకున్న ఫోటోలు, ఆండ్రాయిడ్ ఫోన్లు పట్టుకున్న మనం తిరుగుతున్న ప్రాంతాలు, ఫేస్బుక్లో మన చర్చలు, మిత్రుల్లో మనం చూసే వీడియోలు, వాటి స్వభావం ఉంటే అత్యంత సున్నితమైన వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలు అన్నీ రవి కవి కాంచని చోటైన డిజిటల్ స్పేస్ వరకు చేరుతున్నాయి. ఈ వివరాలన్నీ భద్రంగా ఉంచాలంటే పదే రోజుకు 10 సార్లు ఫోన్లలో మెసేజ్లు పంపే ప్రభుత్వాలు మాత్రం కోటాను కోట్ల మంది ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలను జాగ్రత్తగా భద్రత చేయడం, దుర్వినియోగం కాకుండా చూడడంలో దారుణంగా విఫలమవుతున్నాయి. ఉదాహరణకు, మన బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్లతో ప్రపంచాన్ని పిడికిట్లో బంధించాడనే రిలయన్స్ కంపెనీ నినాదాలతో ఒక ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది అన్న ఐడియా సెల్యులార్ సిమ్ కార్డులతో నేను వీడని నీడను నేనే అన్నట్టు కుక్కలా మన వెంట ఉండే హెచ్ కంపెనీ సిమ్ కార్డుల ద్వారా చేతులలోని ఆండ్రాయిడ్ ఫోన్లకు వచ్చి వాలాయి. దాంతో ఎవరి ఖాతాలో ఎంత డబ్బు ఉన్నాయో పసిగడుతున్న హ్యాకర్లు వాళ్ళకు రకరకాల రూపాలలో ఫోన్ చేసి వాళ్ళను కాల్లో నిల్వ ఉంచి ఆ సమయంలో బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్మును దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 అంచెల 3 అంచెల పాస్వర్డ్లు
వన్ టైం వెరిఫికేషన్ పాస్వర్డ్లు ఎన్ని ఉన్నా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు హ్యాకర్ల చేతిలో వాడడానికి బలి కాకుండా ఆపలేకపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అంతర్జాతీయ హ్యాకర్ల బారిన పడుతున్న వార్త మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది.